సభ అధ్యక్షుడు మిత్రుడు వంగూరు రాములు గారు, వేదికను అలంకరించినటువంటి సోదరుడు సిఐటియు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, ఏఐటిసి రాష్ట్ర నాయకులు బాలరాజు గారు, సోమశేఖర్ గారు, ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరులారా, మీడియా మిత్రులారా, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కొరకు ధర్నా సాగిస్తా ఉన్నారు. మీ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు మా వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. చాలా బాధగా కనిపిస్తున్నారు మీరు. మీ ముఖాలు చూస్తే చాలా బాధగా కనిపిస్తున్నారు. అవునా? ఎందుకు ఎందుకు బాధగా ఉన్నారు? ఉద్యోగాలు ఇవ్వటం లేదనే కదా. బాధ ఉన్నప్పటికీ కూడా గట్టిగా పోట్లాడితేనే ఏదైనా పరిష్కారం అవుతుంది. ఇలా విఆర్ఏ మన తండ్రులు తాతల దగ్గర నుంచి కూడా వెట్టి చేయించుకుంటూ రావటం అనేది జరుగుతుంది. వెట్టి చాకిరీ చేశారు. మొదట్లో 3 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. నర్రా రాఘవరెడ్డి గారి నాయకత్వంలో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి, గ్రామానికి ఒకరు ఇద్దరు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడగట్టి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి వీళ్ళతోటి ప్రభుత్వం వెట్టి చేయించుకుంటుంది. ఎవరు అధికారులు వచ్చినా కూడా వీళ్ళకే పనులు చెప్పి వీళ్ళతో చేయించుకుంటా ఉన్నారు. వీళ్ళకు కనీస వేతనం కాదు కదా, వాళ్ళని మనుషులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఇది చాలా అన్యాయము అని చెప్పేసి రాఘవరెడ్డి గారు 1986 నుంచి ఈ సంఘాన్ని ఒక బలమైనటువంటి సంఘంగా నిర్మాణం చేసి అసెంబ్లీలో మాట్లాడి బయట పోరాటాలు చేస్తూ క్రమంగా 1000 రూపాయలు, 1500, 2000, 3000, 4000, 5000 అని ఇట్లా పెంచుకుంటూ రావటం అనేది జరిగింది. మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా మీ విషయాలపైన మాట్లాడినప్పుడు కొంత జీతం అప్పుడు పెంచారు. అనేక పోరాటాల ఫలితంగా 80 రోజులు మీరు సమ్మె చేసినటువంటి ఫలితంగా గత ప్రభుత్వం మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము పర్మనెంట్ గా అని చెప్పేసి జీవో విడుదల చేశారు. జీవో 80. జీవో ప్రకారంగా కొంతమందిని తీసుకున్నారు. ఇప్పుడు మిగిలింది 3779 మంది మిగిలారు. 97 మంది మిగిలారు. మీరు అడుగుతుంది ఏంటి? అయ్యా, మా తండ్రులు మా తాతలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా వెట్టి చేసుకుంటూ వచ్చారు. ఆ కుటుంబాల్లో కూడా మేము చదువుకున్న వాళ్ళ ఉన్నాం. మధ్యలో మరణించిన కుటుంబాలు కానీ 61 సంవత్సరం నిండిన తర్వాత ఉన్నటువంటి కుటుంబాల నుంచి మమ్ముల కూడా తీసుకోండి. మేము తరతరాలుగా వెట్టి చేసుకుంటూ వచ్చాము. మేమంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళము, పేదవాళ్ళము, అనేక మంది చదువుకున్నటువంటి నిరుద్యోగుల ఉన్నాము అని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని అడగటం అనేది జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళని తీసుకొని తర్వాత మిమ్మల్ని తీసుకుంటామని చెప్పారు. కానీ ఏంటంటే తర్వాత ఎన్నికలు రావటం, వీళ్ళ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సందర్భంగా ఈ విషయాలని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుంటాము, మీరు భయపడవలసిన పని లేదని చెప్పారా లేదా? చెప్పిందా లేదా? మీరు ఈ ప్రభుత్వం రావాలని ఓట్లేసి గెలిపించారా లేదా? గట్టిగా అంటలేరుగా. అసెంబ్లీకి ఇన్ని రావాలయ్యా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఈ విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అన్ని జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో కూడా గట్టిగా వాళ్ళు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే మీరు అధికారంలోకి రండి, వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి
కోరుకున్నారు. ఇప్పటికీ 15 మాసాలు అయిపోయింది. 15 మాసాల నుంచి అనేక సార్లు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. మేము ప్రత్యేకంగా మన నాయకత్వాన్ని తీసుకొని రెవెన్యూ మంత్రి గారిని శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ఈ విషయం వారి దృష్టికి తీసుకెళ్ళాం. 61 సంవత్సరం నిండిన తర్వాత పైన ఉన్నటువంటి కుటుంబాలు, రిటైర్డ్ అయినటువంటి కుటుంబాల నుంచి తీసుకోమని అడుగుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చింది ఈ జీవో, వాళ్ళేమో చేయకుండా పోయారు. మీరు వచ్చేమో మా ప్రాణం తింటా ఉన్నారు, మా దగ్గరనేమో బడ్జెట్ లేదని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడటం అనేది జరిగింది. అయ్యా, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలే అడిగేది, మీకు వీళ్ళు భారం కాదు. అనేక సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబాలు త్యాగం చేసినాయి. వీళ్ళందరూ మీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, ఓట్లేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళ విషయంలో మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం అనేది జరిగింది. మేము పరిశీలిస్తున్నాం, తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా నాతో కూడా ఒక సందర్భంగా వారు చెప్పారు. నేను ఇప్పుడే అసెంబ్లీకి వేరే పనుండి పోయి అక్కడ భట్టి గారి ఛాంబర్లో కూర్చొని నేను టీవీలో చూశాను. మీ విషయం కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేస్ కొంతమంది అక్కడ రేజ్ చేశారు. వాళ్ళని తీసుకుంటా అన్నారు, తీసుకోలేదు అని చెప్పేసి మంత్రి గారు కూడా సమాధానం ఇచ్చిండు. మా పరిశీలనలు ఉన్నాయి, మేము ఒక్కొక్క సమస్యను తీసుకొని మేము పోతా ఉన్నాం. మా బడ్జెట్ని బట్టి మేము వాళ్ళని తీసుకోవాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వం దృష్టిలో ఉంది అని చెప్పేసి ఆయన మంత్రి గారు రిప్లై ఇచ్చేటప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడే ఒక అర్ధగంట క్రితం. కాబట్టి ఏంటంటే మీది చాలా న్యాయమైనటువంటి సమస్య. గొంతమ్మ కోరికలు మీరేం అడగటం లేదు. వాళ్ళు ఎవరన్నా 61 సంవత్సరం పూర్తయిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబాల నుంచి తీసుకోవటం ఏంటి అని చెప్పేసి ఎవరన్నా అడిగితే మీరు ఒకటే చెప్పాలి, అయ్యా మేము కొన్ని ఏళ్ల నుంచి మా తండ్రులు మా తాతలు త్యాగాలు చేశారు, వెట్టి చాకరీ చేసుకుంటూ వచ్చారు, 3 రూపాయల నుంచి చేసుకుంటూ వచ్చాం. కనీసం ఈ కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి మీరు ఉద్యోగ అవకాశం ఇస్తే న్యాయం జరుగుతుంది, దాని కొరకు మేము అడుగుతున్నాం అని చెప్పేసి ఆ రకంగా మీ ద్వారా ఎన్ని రకాల పనులు చేయించుకుంటారు? 50-60 రకాల పనులు మీతోటి చేయించుకోవటం అనేది జరుగుతుంది. అవునా కాదా? ఎవరు అధికారం వచ్చినా కూడా వాళ్ళు పోయేదాకా ఎంట ఉండవలసిందే, తిండి తిప్పలు లేకుండా వాళ్ళు అరే తురే అన్నా పడవలసిందే. ఎన్నో రకాల పనులు మీతో చేయించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే మీది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఇది గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, తర్వాత ఏంటంటే దాంట్లో అందరినీ కొంతమందిని తీసుకొని ఈ కొద్ది మందిని ఆపటం అనేది సరైంది ఏమాత్రం కూడా కాదు. అందుకనే ఈ ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? పోరాడాలా లేదా? పోరాడకపోతే ఏ ఒక్క సమస్య అయినా పరిష్కారం అయిందా? బ్రిటిష్ వారిని పోరాటం వల్లనేగా బ్రిటిష్ వారిని తరిమి కొట్టింది. నిజాం నవాబు గద్దె దిగిందంటే పోరాటం వల్లనే కదా. భూములు పంపిణీ జరిగిందన్నా, వెట్టి చాకిరి రద్దయిందైనా, మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిందైనా, మన వేతనాలు పెరగాలంటే పోట్లాడకపోతే ఈ పాలకులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకొరకు ఏంటంటే ఎన్నాళ్ళు పోరాడాలి, ఇంకా ఎంతకాలమని ఎదురు చూడాలని చెప్పేసి నిరాశతో ఉండొద్దు. ఉంటారా మీరు అట్లా? మీకు న్యాయం జరిగేదాకా, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఎంతవరకైనా పోట్లాడి ప్రభుత్వం దృష్టిని బలంగా తీసుకెళ్లి ఆ రకంగా ఏంటంటే సాధించుకోవాలి తప్ప మేము చాలా సార్లు ధర్నాలు చేశాము, సమ్మెలు చేశాము, ఎవరు పట్టించుకోవటం లేదు, ఇంకేం చేస్తామనేటువంటి నిరాశతో ఉండకూడదు. అందుకొరకే మీరందరూ కూడా ఐక్యంగా కలిసి మమ్మల్ని ఉద్యోగాలు తీసుకునేంత వరకు మేము గట్టిగా పోట్లాడతామని చెప్పి మీ గట్టిగా చేతులు ఎత్తండి. మాకు మమ్మల్ని ఉద్యోగులుగా తీసుకున్నంత వరకు పోరాడతాం. మమ్మల్ని ఉద్యోగులుగా తీసుకున్నంత వరకు పోరాడతాం. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం.
మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. జీవో 80ని అమలు చేయాలి. జీవో 80ని వెంటనే అమలు చేయాలి. జీవో 80 ప్రకారంగా వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. జీవో 80 ప్రకారంగా 81 జీవో 81 ప్రకారంగా వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి మీరు గట్టిగా ఇదే పద్ధతుల్లో ఐక్యంగా మీరు ఏ మాత్రం కూడా నిరసించకుండా మీరు పోరాటం చేస్తూనే ఉండాలి. మీ తరపున మేము గట్టిగా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, వాళ్ళ మీద పోరాటం చేస్తాం. చేయమంటారు అవుతా? మీకు అనుమానమే లేదు. మీరు ఒక్కసారి ధర్నా చేసిపోతే మేము 10 సార్లు లెంట పడుతుంటాం. మన రాములు వీళ్ళంతా వదిలిపెట్టారు. మాతో లెటర్లు పెట్టేయటం, ముఖ్యమంత్రిని కలవటం, మంత్రిని కలవటం, అధికారులను కలవటం, మా ప్రాణం తింటుంటారు వాళ్ళు. మీరు కూడా వాళ్ళ ప్రాణం మీరు తినాలి. అందరం కలిసి వాళ్ళ ప్రాణం తినాలి. ఏమంటారు? అందరం కలిసి మనకు ఉద్యోగాలు ఇచ్చేదాకా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మినిస్టరు, ప్రభుత్వాన్ని ఎంటబడి ఆ రకంగా మనం సాధించుకోవాలి. మీకు న్యాయం జరిగేదాకా మీ ఎంట ఉంటాం, గట్టిగా పోట్లాడతాం. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండి ఇదే రకంగా మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా పోరాడుతుండండి. అన్ని విధాలుగా మా మద్దతు, మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పోయి కలిసి మళ్ళీ గట్టిగా మీ తరఫున చెప్తాం. అందరికీ నమస్కారాలు.